అమ్మవారి గర్భాలయంలో కుంకుమ తీసుకున్నాం కదా, ఆ కుంకుమ మాత్రమే కాకూడదు, చెట్టు దగ్గర కూడా, ఈ చెట్టే అమ్మవారికి భావిస్తాం కదా, చెట్టు దగ్గర కూడా కుంకుమ తీసుకొని వస్తానండి. అమ్మ తల్లి చెట్టు దగ్గర కూడా కుంకుమ తీసుకున్నాను. ఈ కుంకుమ కూడా తీసుకొని వచ్చి అన్ని కుంకుమలతో పాటు కలిపిద్దాం. ప్రస్తుతం అయితే నేను నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి చెంగాలమ్మ గుడి దగ్గర అయితే ఉన్నానండి. సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి చెంగాలమ్మ గుడి దగ్గర అయితే ఉన్నాను. అమ్మవారి విశిష్టత అంతా ఇంత కాదు, అద్భుతమైన చరిత్ర అయితే ఉంది. అంతేకాదండి, అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ తీసుకొని వస్తున్నాను. చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఇది కుంకుమ అయితే అమ్మవారి దగ్గరే గర్భాలయంలో ఉన్నటువంటి కుంకుమ తీసుకొస్తున్నాను. ఈ కుంకుమ మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించబోయే హోమంలో పేర్లు కొత్త వాళ్ళు నమోదు చేసుకున్న వాళ్ళకు ఈ కుంకుమతో పాటు ఈ మధ్య కాలంలో నేను తిరిగిన చాలా శక్తివంతమైనటువంటి దేవాలయాల దగ్గర సేకరించిన కుంకుమతో కలిపి పంపడం అయితే జరుగుతుందండి అమ్మవారి ప్రసాదంగా. అంతేకాదు, ఈ ఆలయం యొక్క విశిష్టత మొత్తం కూడా మనం తెలుసుకుందాము. ఆలయంకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారి ఆలయంకు తలుపులు ఉండవండి, 24 గంటలు ఓపెన్లోనే ఉంటుంది. అలా అమ్మవారికి దర్శనం ఇవ్వాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటే తలుపులు ఒకసారి పెట్టాలని ట్రై చేస్తే. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఈ వీడియోలో మనం సూళ్ళూరుపేట చెంగాలమ్మ గురించి తెలుసుకుందామండి. కేవలం 7 పాయింట్లలోనే అమ్మవారి గురించి, అమ్మవారి దేవాలయంకు మీరు వచ్చినప్పుడు ఈ ఆలయంలో ఏమేమి చూడవచ్చు, ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంటి, అమ్మవారు ఇక్కడ ఎలా ప్రతిష్ఠించబడ్డారు, ఇలా మొత్తం కూడా నేను చెప్తాను. సూళ్ళూరుపేట అమ్మవారి ఆలయంకి వెళ్ళేటప్పుడు ఆర్చ్ అయితే ఇదేంటి, ఆర్చ్ వచ్చింది చూడండి. పక్కనే ఆలయం గోపురంకు కొద్ది దూరంలోనే ఈ నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ కూడా చూడవచ్చు మీరు. అలాగే వెనక్కి తీసుకొచ్చి బాగా ఉండే దగ్గర ఎట్ట పెడతామనేసి అక్కడ నేను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ప్రతిష్ట ఆమె ఎక్కడైతే నిలవగలుగుతుందని వాళ్ళకి మనసు ఇచ్చిందో అక్కడ తీసుకొచ్చి ఆమె నిలిపారన్నమాట. అప్పుడు ఆమె అక్కడే ప్రతిష్ఠ చేసి ఇంకా ఆమెను ఎక్కడి నుంచి కదిలించలేరు. కదిలించాలంటే కదిలింపబడదు. మీరు జీవితంలో ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని పూజలు చేస్తున్నా, మనం ఎంత కష్టపడినా సరే ఫలితాలు తక్కువగా వస్తుంటాయి. అందుకు కారణం ఏంటంటే శని మన జాతకంలో ప్రవేశించిందని అర్థం అండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో శని ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మనం ఎంత కష్టపడినా సరే దానికి తగిన ఫలితం అయితే రాదు. ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం కొంచెం కొంచెం వస్తుంది, కానీ పూర్తిగా అయితే రాదు. కొంతమంది ఏంటంటే ఒక పూజ చేయగానే వాళ్ళు కోరుకున్న కోరిక వెంటనే తీరిపోతుంది. కారణం ఏంటి అంటే వాళ్ళ జాతకంలోకి శని ప్రవేశించలేదని అర్థం. ఎంత కష్టపడినా ఇబ్బందులు పడుతూనే ఉన్నారంటే వాళ్ళ జాతకంలో శనిదేవుల వారు ప్రవేశించారు అని అర్థం. అందుకే మన ఛానల్ ఆధ్వర్యంలో మనము నెక్స్ట్ జరిపించబోయే పూజ ఈ శని శాంతి హోమము, అలాగే పరమేశ్వరుల వారికి తైలాభిషేకం పూజ అండి. కేవలం 1116 రూపాయలతోనే జూలై 12వ తేదీ శనివారం రోజున ఈ హోమము పూజ అయితే జరిపిస్తున్నాము. గిద్దలూరులో ఉన్నటువంటి భవానీ శంకర స్వామి ఆలయ పరిసరాల్లో. ఇక్కడ నరసింహస్వామి కూడా ఉంటారు. అతి పురాతనమైనటువంటి స్వయంభు అండి స్వామివారు. 32 చేతులు కలిగి ఉంటారు ఇక్కడ స్వామివారు. నరసింహస్వామి చాలా పురాతన ఆలయం. ఇక్కడ శివలింగంకు కూడా 1000 ఏళ్ల చరిత్ర ఉంది. 1000 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం. చాలా పురాతన ఆలయం. నాకు ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామిని కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుల వారిని కానీ దర్శించుకొని వెళ్తే వాళ్ళు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని చెప్పారు. అందుకే వెంటనే అక్కడ వాళ్ళతో మాట్లాడి ఈ ఆలయ ప్రాంగణంలోనే ఈ హోమం, ఈ పూజ అయితే మనము చేయించాలని నిర్ణయించుకున్నాము. ఇక అనౌన్స్ చేస్తున్నాను. కేవలం 1116 రూపాయలు అండి. కేవలం 1116 రూపాయలు. ఒకరోజు ఖర్చు మాత్రమే కదా. ఒకసారి ఆలోచించండి, మన కష్టాలు తీరిపోతే ఇంక అంతకు మించిన ఆనందం ఏముంటుంది. సో మన ఛానల్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 10 పూజలు చేయించాము, హోమాలు పూజలు కలిపి. ఇది 11వది.
ఇది ముందు వాళ్ళే కాదండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. కేవలం 1116 రూపాయలతోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లతో గోత్రనామాలతో ఈ హోమం అయితే జరుగుతుంది, ఈ పూజ అయితే జరుగుతుంది. ఆన్లైన్లో కొన్ని ఉన్నాయి, మీరు చూడండి. పూజలు చేసేవాళ్ళు, ఇలా హోమాలు చేసేవాళ్ళు ఒక పేరుకే 4000 అలా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనకు అలా వద్దండి. కేవలం ఈ హోమానికి ఈ పూజకు సరిపడే డబ్బులు వస్తే చాలు, దానికి వచ్చే పుణ్య ఫలితం చాలు నాకు. ఓకేనా? ఇదొకటి గుర్తుపెట్టుకోండి. కేవలం 1116 రూపాయలే. ఇక ప్రసాదంగా 4 రుద్రాక్షలు, విభూది ప్రసాదం. ఇది హోమం జరుపుతాం కదా, అందులోని భస్మం కొంత నేనైతే పంపుతానండి. ఓకేనా? వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలోనే మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. చాలా తక్కువ మందితో ఈ హోమం జరుగుతుంది. ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి. మీకు మంచి అవకాశంగా భావించండి. ఈ వీడియో మీ వరకు చేరింది అంటే ఖచ్చితంగా మీకు శని శాంతి హోమం జరిపించుకోమని ఆ పరమేశ్వరుల వారు చెప్తున్నట్లుగా భావించండి. మీరు కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ 7981961643, 7981961643. మీరు నిజంగా కష్టాల్లో ఉండి మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదంటే ఖచ్చితంగా ఈ శనిశాంతి హోమం జరిపించుకోండి. మీ జీవితం శనిశాంతి హోమంకు ముందు తర్వాత అన్నట్లుగా మార్చుకోండి. సరేనా? నన్ను నమ్మి, మన ఛానల్ను నమ్మి, మన ఛానల్ ఆధ్వర్యం జరిపించే ఈ పూజలో మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను. పూర్తిగా ఈ హోమము పూజ వీడియో రూపంలో నేను మీకు అందిస్తానండి. మీరే చూసుకోవచ్చు, మీ పేర్లు గోత్రనామాలు మొత్తం కూడా చూసుకోవచ్చు. అలాగే ప్రసాదంగా 4 రుద్రాక్షలు, విభూది ప్రసాదం నేను మీకు మీ ఇంటికి పంపడం అయితే జరుగుతుంది. ఈ హోమం వీడియో మొత్తం కూడా మీకు వాట్సాప్కు నేను షేర్ చేస్తాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం. మొదటి పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ చెంగాలమ్మ గుడి, సూలూరుపేట చెంగాలమ్మ గుడి నెల్లూరు జిల్లా సూలూరుపేట మండలం, నెల్లూరుకు 98 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూలూరుపేటలో ఉంటుంది ఈ ఆలయం. ఓకే, చెన్నైకి దగ్గరలోనే ఉంటుందండి ఈ ఆలయం. అలాగే మన ఆంధ్ర చెన్నై బార్డర్ అని చెప్పచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. ఇక ఈ ఆలయం దాటి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు తమిళనాడు రాష్ట్రం ఎంటర్ అవుతుంది. ఇకపోతే అమ్మవారు ఇక్కడ ఎలా వెలిచారనేది రెండో పాయింట్ చెప్దాం. 4-5 శతాబ్దాల్లో ఈ ఆలయం అయితే నిర్మించారు. దానికి ముందు ఏం జరిగిందంటే, ఇక్కడ ఈ సూలూరుపేట ఈ గ్రామంలోని చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇక్కడ కాలంగి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డున ఇసుకలో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కొంతమంది పిల్లలు ఆడుకున్నంతసేపు ఆడుకొని స్నానం చేసి ఇంటికి వెళ్దామనేసి ఆ నదిలోకి దూకుతారు. ఆ దూకినటువంటి పిల్లల్లో అందరు బయటకు వచ్చారు. ఒక పిల్లవాడు మాత్రం ఆ నదిలో ఉన్నటువంటి ఒక సుడి తిరుగుతూ ఉంటుంది కదా, మనం చూసుకున్నట్లయితే సముద్రాల్లో కానీ నదుల్లో కానీ సుడులు ఉంటాయి. ఒక రంధ్రంలాగా ఉండి రంధ్రంలోకి నీళ్లు వెళ్తూ ఉంటాయి. అలాంటి సుడిలో చిక్కుంటాడు ఒక పిల్లవాడు. అయితే ఆ పిల్లవాడు సుడిలో చిక్కొని తిరుగుతూ ఉన్న సమయంలో ఆ పిల్లవాడికి బయటికి రావడానికి ఏ దారి తోచని సమయంలో ఆ పిల్లవాడి చేతికి ఒక రాయి దొరుకుతుంది సుడి లోపల. ఆ రాయిని పట్టుకుంటానే అలా తిప్పుకుంటూ వచ్చి ఆ రాయి పిల్లవాడిని ఒడ్డున పడేస్తుంది. పిల్లవాడు భయంతో గజ వణుకుతూ పైకి లేచి చూస్తే ఏదో నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని చూస్తే అక్కడ ఉన్నది విగ్రహం అండి. ఆమె చెంగాలమ్మ తల్లి. అయితే ఆ పిల్లవాడు వెంటనే మిగిలిన పిల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు వెళ్ళిపోయారు ముందు, వెళ్ళి నన్ను ఇలా ఒక రాయి కాపాడింది, బయటకు వచ్చి చూస్తే అక్కడ అమ్మవారి విగ్రహం ఉంది, ఏదో విగ్రహం ఉంది అని చెప్పారు. వెంటనే ఆ పిల్లలంతా వచ్చి అక్కడికి వచ్చి చూశారు. చూసి పరుగున వెళ్ళి ఊర్లోని జనానికైతే ఈ విషయం చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళకు. ఇలా ఒక విగ్రహం ఉంది ఆడ, ఇలా కాపాడింది, ఇది మొత్తం జరిగిన సంఘటన. వెంటనే పరుగున గ్రామస్తులంతా వచ్చి చూస్తే అక్కడ అమ్మవారి విగ్రహం ఉందండి. ఆ విగ్రహాన్ని పైకి లేపుదాము అని ఊర్లోకి తీసుకొద్దామని ఎన్నో రకాల కష్టపడతారు. ఎద్దుల బండ్లు కట్టుకొని లాక్కెళ్ళడానికి కూడా ప్రయత్నించారు. అక్కడ ఉండేది చిన్న విగ్రహమే, కానీ అమ్మవారి శక్తి అర్థమైపోయింది అప్పుడే. అంటే ఈ అమ్మవారు ఇక్కడి నుంచి రావాలి అనుకోవట్లేదు అని. అంటే బరువు ఎద్దులు లాగలేకపోతున్నాయి, ఎద్దులు అరుస్తున్నాయి లాగలేక, ఎద్దు బండ్లు అబ్బా అని అరుస్తున్నాయి. అంటే అమ్మవారి శిల అక్కడి నుంచి రావడానికి ఇష్టపడట్లేదు, అంత బరువు ఏర్పడింది. వెంటనే ఇక చీకటి పడడంతో ఆ గ్రామస్తులంతా కూడా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారండి. సరే రేపు చీకటి పడింది కదా,
రేపు వెళ్ళి రేపు మళ్ళీ చూద్దాంలే ఇక్కడ అమ్మవారి గురించి అనేసి వెళ్ళిపోయారు. తెల్లారి వచ్చేసరికి అమ్మవారు దక్షిణముఖంగా మొహం పెట్టి అమ్మవారు లేచి నిల్చున్నారు ఒడ్డున. అందరు చేతులెత్తి దండం పెట్టి, అమ్మ ఒక మంచి ప్రదేశంలో మేము మిమ్మల్ని చేద్దామనుకుంటున్నాము, తల్లి మాతో పాటు రా అంటే అమ్మవారు అప్పుడు కదిలారండి. ఇలా పట్టుకొని మెల్లగా తీసుకొస్తే ఇప్పుడు ఆలయం ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడ ఎక్కడైతే ఉన్నారో అమ్మవారు అక్కడికి రాగానే అక్కడ అమ్మవారు ఆగిపోయారు. ఇక ఆ నుంచి ఎవ్వరు కూడా అమ్మవారిని కదిలించాలని ప్రయత్నించలేదు. అమ్మవారికి దండం పెట్టి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి అమ్మవారికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇది రెండో పాయింట్. ఓకే, అమ్మవారి విశిష్టత మీకు అర్థమైంది కదా. ఇక ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ కూడా చూద్దాం. అలా పూజలు జరుగుతున్న క్రమంలో ఈ ఏరియా మొత్తం కూడా ఈ సూలూరుపేట దగ్గర నుంచి తమిళనాడుకు ఇలా వెళ్ళేటుంటాయి కదా రవాణా, అంటే వ్యాపారులు ఆ మార్గం గుండానే ప్రయాణం చేస్తూ ఎద్దుల బండ్లలో కట్టుకొని ఇక్కడ పండిన పంటలను తీసుకెళ్ళి అక్కడ అమ్ముకొని డబ్బు తీసుకొచ్చుకోవడం ఇలా జరిగేటి అన్నట్టు. ఆ మార్గం కూడా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక ముసలామ వచ్చి, అయ్యా ఒక బండిలో మిరియాలు తీసుకుని వెళ్తున్నారు ఈ దారి గుండానే. ఒకప్పుడు వ్యాపార సంస్థలకు ఇదే మార్గం అండి, వ్యాపారస్తులకు ఇదే మార్గం, వెళ్ళి వీళ్ళ సరుకులు అమ్మి డబ్బు తెచ్చుకోవడం ఇలా. అయితే ఒక ముసలావిడ వెళ్ళి అక్కడ వచ్చే వాళ్ళ దగ్గర ఉండే వస్తువులు తీసుకొని, వస్తువులు అంటే మిరియాలు తీసుకెళ్తుంటే మిరియాలు, రాగులు తీసుకెళ్తుంటే రాగులు ఇట్లా తెచ్చుకునేది. అలాగే ఒక బండి వెళ్తుంటే ఎదురుగా వెళ్ళి, అయ్యా మీరు తీసుకెళ్తున్నటువంటి మిరియాలు, వాళ్ళేం చెప్పలేదు మిరియాలని, మీరు తీసుకుని వెళ్తున్నటువంటి మిరియాలు నాకు కొన్ని పెట్టయ్యా, నేను మిరియాల రసం చేసుకుంటాను అని అడిగిందంట అమ్మవారు ముసలావిడ రూపంలో. వాళ్ళు అబద్ధం చెప్పారు. ఏమని చెప్పారు? మేము తీసుకెళ్తున్నటువంటి మిరియాలు కాదు, జొన్నలు తీసుకెళ్తున్నాం అని చెప్పారు అబద్ధం. అవునా, జొన్నలు తీసుకెళ్తున్నారా, సరేనా జొన్నలు అమ్ముకొని రాపండి అని చెప్పింది ఆమె ముసలావిడ. సరే అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మే దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఓపెన్ చేసి చూస్తే అవి మిరియాలు లేవు, అక్కడ జొన్నలు ఉన్నాయండి. వాళ్ళకు ఏం చేయాలని అర్థం కాలేదు. మనం మిరియాలు తీసుకొస్తే జొన్నలు అయ్యేంట్రా బాబు అని ఒకరొక్కొక్కరు తలపట్టు కూర్చున్నారు. ఏం చేయాలని అర్థం కాదు, వ్యాపారం నష్టం వస్తుంది, ఏం చేయాలంటే మనను సూళ్ళూరుపేట దగ్గర ఒక ముసలావిడ అడిగింది. ఆడ అమ్మవారు ఉన్నారు, చెంగాలమ్మ తల్లి, ఆమె వచ్చి మిరియాలు మనల్ని అడిగారు, మనం మిరియాలు అనుకుంటే జొన్నలు అన్నాము, ఇవి జొన్నలు అయిపోయాయని అమ్మవారికి అక్కడే చేతులు ఎత్తి దండం పెట్టి, అమ్మ మమ్మల్ని క్షమించు తల్లి, తప్పైపోయింది, మేము అబద్ధం చెప్పాము మీకు అని చెప్పి, మేము నష్టాల్లో పడిపోతాం తల్లి, మిరియాలు తీసుకొచ్చాము, ఇక్కడ జొన్నలు ఉన్నాయి, మా పరిస్థితి అర్థం కావడం లేదు అని వాళ్ళైతే ప్రాధేయపడడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ జొన్నలు మళ్ళీ మిరియాలుగా మారిపోయాయండి. మిరియాలు అమ్మేశారు, డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో మిరియాల హారం చేయించుకొని వచ్చారు. బంగారు మిరియాల హారం తీసుకొని వచ్చి అమ్మవారికి వేసి దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా మిరియాల హారం వేసుకున్నటువంటి అమ్మవారు చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తూ ఉండేవారు. అయితే అప్పుడే దొంగలు పడ్డారండి ఆలయంలో. మిరియాల హారం కోసం దొంగలు పడ్డారు. వాళ్ళని ఎలాగోలా తరిమి కొట్టిన తర్వాత అమ్మవారికి ఆలయానికి తలుపులు చేయించాలి అని నిర్ణయించుకున్నారు. వెంటనే చెక్క పని చేసే వ్యక్తిని తీసుకొచ్చి అమ్మవారికి తలుపులు చేయాలి అంటే చక్క తలుపులు తయారు చేశారు. గర్భాలయంకు వెనుక వైపున ఉంచి, ఇక చీకటి పడింది, ఈ సమయంలో మనం తలుపులు పెట్టడం కరెక్ట్ కాదు, రేపు వచ్చి పెడదామనేసి వెళ్ళిపోయారు ఆయన, చెక్క పని చేసే ఆయన. అయితే ఆ రోజు రాత్రికి ఒక వ్యక్తి కలలో కనిపించి, నాకు నా ఆలయంకు తలుపులు ఉండడం నాకు ఇష్టం లేదు, నేను 24 గంటలు ఈ లోకాన్ని చూడాలి, భక్తులకు నా దర్శనం ఉండాలి, 24 గంటలు నేను ఆశీర్వదిస్తుంటా, 24 గంటలు నా దర్శన భాగ్యం కల్పించాలనుకుంటున్నాను, నేను భక్తులకు నాకు తలుపులు వద్దు అని చెప్పింది. మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ చెక్క తలుపులు మొలకలు వచ్చి ఒక వృక్షం అయిందండి. మొలకలు వచ్చాయి. అప్పుడు ఇప్పటికి కూడా ఆ వృక్షం ఉంది. ఆ వృక్షాన్ని నేను మీకు చూపిస్తాను. అద్భుతమైన తెల్ల మద్ది చెట్టు అనేది పిలుస్తారు చెట్టును, చాలా పెద్ద వృక్షం. ఇక 4వ పాయింట్ చెప్తాను. ఆ వృక్షంకు ఇప్పుడు ఆ తలుపులు వృక్షమైంది కదా, ఆ తలుపులో వృక్షము పెద్ద వృక్షము. ఆ వృక్షంలో అమ్మవారు స్వయంభుగా, అమ్మవారు ఎలా అయితే ఉంటారో గర్భగుడిలో విగ్రహం, అలాగే అమ్మవారు ఆ తలుపులకు కూడా అలాగే ఉంటారండి. అంటే తలుపులు అంటే ఆ చెట్టుకు
ఆ చెట్టుకు రూపం అలాగే ఉంటుంది. అమ్మవారి రూపం, నందీశ్వర రూపం ఉంది, ఏనుగు రూపం ఉంది, గణపతయ్య రూపం ఉంది, 7 పడగల ఆదిశేషు రూపం ఉంది ఆ చెట్టులో. ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ ఒక ఆమె అయితే అమ్మవారు పూనినట్లుగా నాకైతే చెప్పారండి అమ్మవారి విశిష్టత గురించి. ఆ వీడియో కూడా పెడతాను, ఎవరు స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఓకేనా? ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా వీడియోలో అవి కొన్ని అక్కడ కొంచెము సమాచారం అందిస్తూ వీడియో చూపిస్తూ వెళ్తాను. ఓకేనా? ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా అయితే చూడండి. పదండి. అదే గర్భాలయం ఉన్నటువంటి ప్రదేశము అంతా కూడా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మీరు చూడవచ్చు. అది ప్రధాన గోపురం చుట్టూ కూడా మీరు చూడవచ్చు. అది అక్కడే గర్భాలయం ఉండేది. అమ్మవారు లోపలికి ఉంటారండి, కొంచెం కిందిగా ఉంటారు. మనం వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆ చెట్టు యొక్క విశిష్టత చాలా పవర్ఫుల్ అంట. ముందుగా మనం ఇక్కడ ఆంజనేయ స్వామి అనేది చూడవచ్చు. అమ్మ చెట్టు గురించి చెప్తావా అమ్మ? ఏంది అమ్మా చెట్టు గురించి చరిత్ర? అక్క చెప్తారంట చెట్టు గురించి. అమ్మవారు కాలంగి నదిలో దొరికింది. ఆమె దొరకడం కాలంగి నది నదిలో దొరికితే అప్పుడు ఇక్కడ ఉందమ్మా నది ఉంది. గొడ్లు కాసుకునే వాళ్ళు వచ్చి ఎత్తుకొని వచ్చామని ఇక్కడ చేరిస్తే ఊరు గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ పెడితే ఇక్కడ మిరియాలు దండేశారంట. అప్పుడు రాజులు పోయేవాళ్ళంట. రాజులు మిరియాలు ఎత్తుకుపోతుంటే ఈవిడ పోయి మిరియాలు కొద్దిగా పెట్టండి, నాకు మిరియాలు కావాలా, నేను చారు కాసుకోవాలంటే ముసలావిడని లేవమ్మా మిరియాలు గిరియాలు ఏం లేవు, ఈ మిరియాలు కాదమ్మా జొన్నలు అని చెప్పిందంట. జొన్నలు అంటే అవును జొన్నలా, సరేలే నవ్వుకుంటా లోనికి వచ్చేసిందంట. లోనికి వచ్చినప్పుడు వీళ్ళు బండ్లు తీసుకుని వెళ్ళారు, ఫోన్ చేసుకుని బండ్లు తీసుకుని వెళ్తే అక్కడ పోయేటప్పటికి మిరియాలు లేవు, జొన్నలు ఉన్నాయి. సరే అక్కడి నుంచి అయ్యో అమ్మ అనుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి ఏమైంది ఎక్కడైందంటే వాళ్ళల్లో ఒక అతను ఫలానా దగ్గర ఫలానాలాగా సూలూరుపేటలో వచ్చింది కదా, ఇట్లా చెప్పినాం కదా మనము ఎటకారంగా, అందుకనే మనకి ఇలా జరిగిందంటే అక్కడ చేరే మొక్కినారంట. అమ్మ మేము చేసిన తప్పు మమ్మల్ని క్షమించమ్మా అంటే అప్పుడు మిరియాలు జొన్నలు పోయి మిరియాలు అయినాయి అందులోనే. అప్పుడు వాళ్ళు అమ్ముకొని అట్లనే ఆదాయం వచ్చిన ఆదాయాన్ని మిరియాల హారం తీసుకొని వచ్చినారు. మిరియాల హారం తెచ్చేస్తే దొంగలు పడ్డారంట. మిరియాల హారం మీద అమ్మవారి కాడ దొంగలు పడితే అప్పుడు ఊరు గ్రామస్తులంతా చేరి ఆరాన్ని ఎత్తుకుపోనట్టు దొంగలు వచ్చినారని తలుపు చెక్కలు చేయించినారు. తలుపు చెక్కలు చేయించి పొద్దుపోయింది. సరే అక్కడ పెట్టుకుందాం అనేసి అక్కడ పెట్టేసి వాటర్ ఇంట్లో వచ్చి చేసి అక్కడ పోయితే తెల్లవారేటప్పటికి చెట్టు అయిపోయింది. తలుపు చెక్కలు మొలకలు వచ్చేసి అదే నా చెట్టు మొలకలు వచ్చేస్తే ఏంది ఎక్కడ అనుకుంటే వేరే రెడ్డి గారు ఉండేవారు అప్పుడు, అంటే అరవభూమి చంద్రారెడ్డి గారు అని ఉండేవారు. అతనికి వచ్చి కళ్ళు ఈ విధంగా కళ్ళనే కాదు మామూలుగా మాట్లాడు, ఈ విధంగా నేను ఈ విధంగా చేశాను, నాకెప్పుడు తలుపులు వద్దు, కాలం దర్శనమే ఉండాలి, వచ్చే భక్తులు అందరూ నన్ను చూస్తూ ఉంటారు, నాకు తలుపులు వద్దని చెప్పి అందుకని ఆమెకి ఎప్పుడు నిత్య దర్శనం, ఎప్పుడైనా రావచ్చు, వచ్చి దండం పట్టుకోవచ్చు. రాత్రిలో కూడా ఎప్పుడైనా ఆమెకి దర్శనమే, మూసేది అంటూ ఉండదు. అభిషేకం అప్పుడు ఒక 10 నిమిషాలు మళ్ళీ ఇప్పుడు మధ్యలో చీర మారుస్తారు, అప్పుడు మాత్రం కాసేపు వార్తలకంతే. అప్పుడంతా ఎంతసేపు అయినా ఆమె చూసేసి పోవచ్చు. అప్పుడు మనకు ఉండనే ఉండదు, ఏమి ఉండదు. అంతే. బాగా చెప్పారు అక్క, అది అమ్మవారి చరిత్ర చాలా బాగా చెప్పింది కదా అక్క. అక్క అదే కదక్క చెట్టు అండి, ఆ చెట్టు తలుపులు చెట్టుగా మారిపోయాయండి, మొలకలు వచ్చి. విశిష్టత, అమ్మవారి విశిష్టత చాలా గొప్పది. అసలు మెయిన్గా అక్కడే మనం చూడాల్సింది. ఇక్కడంతా కూడా చీరలు అమ్ముతారు, అమ్మవారికి ఇష్టమైన చీర. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చీర తీసుకుని అమ్మవారికి ఇవ్వచ్చు అన్నట్టు. 100 రూపాయల కాడి నుంచి కూడా ఉంటాయంట చీరలు. ఇక్కడైతే పట్టాలు అయితే కనబడుతున్నాయి, లోపల వైపు ఇలా ఉంటుంది. అంతా కూడా అంతా ఆలయ ప్రాంగణమే. తలుపులు మొలకలు వచ్చి చెట్టు అయినటువంటి ప్రదేశం.
అవునా, మాకు కూడా ఇష్టం అక్క. మా ఇంట్లో వాళ్ళు కూడా గత 3 ఏళ్ళుగా అనుకుంటున్నాము, కానీ అమ్మవారి దర్శనం జరగడం లేదు. పేదరాళ్ళనైనా నాకు కూర్చొని చదివించుకోగలుగుతున్నా. అవునా, అమ్మవారి దయ చాలా. అన్నిట్లో దేంట్లో పోవాలి. ఇక్కడ మనకేమన్నా నమస్తే శ్రీమాత్రే నమః. అమ్మా లోపల ఉంది కదా అమ్మవారు, లోపల ఉంది అమ్మవారు అలాగన్నా చూడండి. ఓకే, ఇది తల, చేతులు, పాదాలు. అది లోపల ఎట్లా ఉండదో అదే విధంగా ఉంటుంది అమ్మవారు. ఇక్కడ చెట్టులో ఇది వచ్చి శివలింగం అంటే పోతరాజులు అంటారు కదా అట్లాగా. ఓకే, ఇదిగో ఏనుగు తల. ఓకే, ఏనుగు తల ఇది. అది వచ్చి సింహాస్తం అంటారు దాన్ని. అది 5 వేళ్ళు ఉన్నాయి కదా సింహాస్తం. ఏమస్తం? సింహం అనుకుంటారు కదా పంజా, అది అది అప్పుడు ఉన్నాయి 5 వేళ్ళు ఉన్నాయి. అదొకటి అమ్మవారి వాహనం కోనేరు. పుట్ట పెడతాయి కదా మనకు, పెడతాది కదా ఆ పైన ఉండే పుట్ట. అలాగా ఆ నుంచి ఇట్లా వచ్చి పడకెక్కుడుతున్నట్టు. ఇది పాప, అది ఇది ఇక్కడ పాప ఉంది, దాని కిందనే పాప. ఇది చిన్న పాప. అర్థం కాల నీకు? పడిగ కింద, పడిగ కింద ఇప్పుడు ఇక్కడ నా చేతికి నేను గుర్తు. పడిగ కింద పాప. అదిగో తామర పడుతుంది. చెప్తారు రండి. నేను అంతటా చెప్పనమ్మా, ఏందో వచ్చింది ఈరోజు నీకు చెప్పనండి. ఇది నంది, ఇదో మొహము నంది. ఇంకో కాళ్ళు, కాళ్ళు నాన్న నంది. సైడ్కి వచ్చైనా తీసుకో, బాగా తెలుస్తుంది. ఇదిగో సింహం కూర్చొని లాకుండా అటు ఇటు. అవును, ఇంకా ఉండేటివన్నీ కొన్ని రూపాయలు పాములు అట్లా అనేక రూపాలు ఉంటాయి. అంటే అందరికి చెప్పము, ఎందుకంటే మేము స్టాఫ్ కదా అనుకుంటారని నేను చెప్పను. నా పేరు మాత్రం శ్రీవల్లి. నా పేరు శ్రీవల్లినక్క, వాహి పేరక్క. అమ్మవారి మీద ఎంతో విశ్వాసము నమ్మకము నేను ఉంటే గానీ అలా చెప్పలేరు. ఉంది కానీ నేను కొద్దిగానే చెప్తా. చెప్తా ఉంటే చెప్తానే ఉండాలి. ఆమె రామాయణం అమ్మవారి గురించి చెప్పేటప్పుడు కన్నీళ్ళు వచ్చాయి కదా. నాకు తెలియదు ఆ మాటలు చెప్పేటప్పుడు. పూర్తిగా నమ్మకున్నప్పుడు అమ్మవారి పైన అలాగే ఉంటుంది. చేస్తుంది. ఆమె ఏం చెప్తున్నాను అన్నది నాకే అర్థం కాదు. ఆపుకోవాలన్నా ఆపుకోలేను. అందుకనేసి కొన్ని దగ్గరలకు చెప్తాను, కొన్ని దగ్గరలో వదిలేసుకొని వెళ్తా ఉంటా. నీకు ఆమె మీద ప్రేమ ఉండదు కాబట్టి నా దగ్గర చెప్పించిందనే నా నమ్మకం. అది చాలా అమ్మవారు. ఏదిమ్మా చెప్పండి. ఇటుపక్క ఏముందమ్మా? ఏముందమ్మా? రూపాలు, అమ్మవారి రూపాలు. అమ్మా తిన్నాను. చూడండి, ఇదే వృక్షం. ఈ వృక్షమేనండి అమ్మవారి తలుపులు వృక్షంగా. ఏమ్మా చెప్పాలా? తెలుసా? సకల దేవతలు కొలువై ఉన్నటువంటి వృక్షం అండి ఇది. ఇదే ఆ వృక్షం. మీరు వెళ్ళినప్పుడు తప్పక ఈ వృక్షం చుట్టూ తిరగండి. అలాగే 3 చుట్టూ తిరిగి కోరిక చెప్పుకుంటే కనుక తీరుతుందని చెప్తారు. రోడ్డు పైన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అని ఉంటుంది. రోడ్డు పక్కనే ఉంటుందండి. రోడ్డుకు ఎడం వైపుగా ఉంటుంది. మీకు చూపిస్తాను, క్లియర్గా చూడండి. రోడ్డు పక్కనే అయితే ఇలా ఉంటుంది ఆలయం.
అలాగే ఇక్కడ పక్కనే నది ఉందండి, ఆ నది దగ్గర కూడా వెళ్దాం పద. చెంగాలమ్మ తల్లి దొరికింది కదా నదిలో, ఒక కాలంగి నదిలో అయితే అమ్మవారు అయితే దొరికారండి. ఆ అమ్మవారు దొరికినటువంటి ప్రదేశం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. చూపిస్తాను, నదిని చూపిస్తాను. ప్రధాన గోపురంకు పక్కనే ఉంటుందండి నది. ఇదిగో నది. కాలంగి నది. అమ్మవారు సూలూరుపేట అమ్మవారు చెంగాలమ్మ తల్లి దొరికింది, చిన్నపిల్లలకు దొరికింది ఈ నదిలోనండి. ఈ నదిలో ఆడుకోవడానికి వచ్చినటువంటి పిల్లలకు దొరికింది అమ్మవారు. ఆ నది దగ్గరే ఉన్నాను నేను. చూడండి, ఇదిగో ఇదేనండి అమ్మవారు దొరికినటువంటి నది. ఇది చెంగాలమ్మ తల్లి దొరికింది అని చెప్పలా, అది ఈ నదేనండి. ఈ నదిలోనే పక్కనే ఆలయం గోపురంకు కొద్ది దూరంలోనే ఈ నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ కూడా చూడవచ్చు మీరు. ముందుగా ఈ అమ్మవారిని టెంకాళి మాతగా అవతరించి చెంగాలమ్మగా ప్రాచుర్యం అయితే పొందిందండి అమ్మవారు. పూర్వం ఈ ప్రాంతాన్ని శుభగిరి అని పిలిచేవారు. సూలూరుపేటకు ఈ పేరు రావడానికి చెంగాలమ్మ గారి ఆలయ పాత్ర కూడా ఉంది. అది ఎలాగంటే, ఈ చెంగాలమ్మ ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు ఒక మేకును కట్టి 3 సార్లు గాలిలో కర్రను గిరగిరా తిప్పుతారు. ఇలా తిప్పడాన్ని సుళ్ళు ఉత్సవం అంటారండి, సుడులు ఉత్సవం. ఆ విధంగా ఈ ఊరికి సూలూరుపేట అని పేరు వచ్చిందని చెప్తారు. ఈ మందిరాన్ని టెంకాళి స్వయంభూ భూదేవి పేరుతో కూడా పిలుస్తారు. అమ్మవారి శిరస్సుపై ఆలయంలోని మర్రి చెట్టు జడలు తగులుతున్నట్లుగా కనిపిస్తాయి. ఇది ఆ మర్రి చెట్టు, మద్ది చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఊడలు తగులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడున్న పురాతన ఆలయం 4-5 శతాబ్దాల్లో నిర్మించినట్లుగా చరిత్ర అయితే తెలియజేస్తుంది ఈ ఆలయాన్ని. ఇక సూలూరుపేట గ్రామంలో ప్రవహించు పవిత్ర కాలంగి నదిలో ఈ అమ్మవారైతే దొరికారు. ఏది చిన్నపిల్లవాడిని కాపాడి బయటకు వచ్చింది అమ్మవారు. ఇక దక్షిణముఖంగా నిటారుగా నిలబడి మహిషాసుర మర్దినిగా స్వయంభువుగా వెలసి ఉన్నారు అమ్మవారు. భక్తులకు 24 గంటలు కూడా తన దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటుంది అమ్మవారు ఇక్కడ. ఇక మరొక విషయం ఏంటి అంటే, ఇక్కడ అమ్మవారికి వృక్షం ఉంది కదా, నేను వృక్షం చూపించాను కదా, ఆ వృక్షంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, నందీశ్వరుని శిరస్సుగా, అమ్మవారి ప్రతిమగా, 5 శిరస్సుల నాగేంద్ర స్వామిగా, ఇలా వివిధ ఆకృతులలో ఈ వృక్షం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మహిమాన్వితంగా దర్శనమిస్తూ భక్తుల పూజలు అందుకుంటుంది ఈ వృక్షం కూడా. అమ్మవారిని దర్శించుకొని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినచో వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానం, కాలసర్ప దోషాల నుండి విముక్తులై వారి కోరికలు సిద్ధిస్తాయని భక్తులు తిరుగులేని నమ్మకం అండి భక్తులకు. అందుకే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని వెంటనే ఈ వృక్షం చుట్టూ తిరుగుతారు. ఈ అమ్మవారిని ప్రతిరోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు కూడా. ఇక్కడ చెంగాలమ్మ జాతర అతి వైభవంగా జరుగుతుందండి, అద్భుతంగా జరుగుతుందంట. వీలైతే ఎప్పుడైనా నేను కూడా వెళ్తాను. ఇక ఈ ఆలయంలో ఉగాది రోజున అయితే 1,00,000 కుంకుమార్చన, మహాలక్ష్మి యాగాలు, ఆషాఢ మాసంలో లలిత మహోత్సవం, లలిత హోమాలు, దేవి శరన్నవరాత్రులతో అష్టదుర్గ హోమాలు, దీపావళి అమావాస్య గడియల్లో ధనలక్ష్మి శతనామ కుంకుమార్చన, ఇలా ఎన్నో అద్భుతమైన పూజలు, హోమాలు ఈ ఆలయ ఆవరణంలో అయితే జరుగుతాయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అమ్మవారి గురించి కొన్ని విషయాలు అయితే ఇక్కడ వాళ్ళు చెప్తారు, వినండి. ఓకేనా? పూర్తిగా చూడండి ప్లీజ్, దయచేసి. అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో మనము నెక్స్ట్ శని శాంతి హోమము, అలాగే పరమేశ్వరుల వారికి తైలాభిషేకం పూజ ఉంది. ఎవరు మిస్ చేసుకోవద్దు.
మనకేంటంటే మనం ఎన్ని పూజలు చేసినా మంచి ఫలితం రావట్లేదు అంటే అందుకు కారణం ఏంటంటే శనిదేవుల వారు. ముందు శనిదేవుల వారిని మనం శాంతపరచాలండి. సరేనా? ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి, ఇక వినండి. అలాగే నేను ఈ మధ్యకాలంలో చాలా దేవాలయాలు తిరిగాను. అన్ని దేవాలయాలను అమ్మవారి కుంకుమ అలాగే విభూది సేకరించాను. ఈ మన నెక్స్ట్ జరిపించే పూజతో పాటుగా పూజలో ఉంచిన ప్రసాదాలతో పాటు కలిపి ఇవి కూడా పంపుతాను నేను మీకు. ఇక ఈ ఆలయంలో అమ్మవారు చెంగాలమ్మ తల్లి రూపం ఇలా ఉంటుందండి. చూశారు కదా అమ్మవారి చరిత్ర, ఈ ఆలయం మొత్తం కూడా చూడండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. అంటే స్నానానికి వెళ్ళారనమాట. కాపర్లో స్నానానికి వెళ్తే అక్కడ వాడు ఒక పిల్లోడు లోపలికి వెళ్ళిపోయినాడు సుళ్ళేకి. మిగతా పిల్లలందరూ బయట వచ్చేసినారు. ఏంది ఇక్కడ ఒక పిల్లోడు కనబడట్లేదు అనేసి అందరూ దేవుళ్ళు ఆడుకుంటూ భయపడి బయట వచ్చేస్తే ఈ పిల్లోడు మాత్రం లోపల బాగానే ఏం దిక్కు దోసన పరిస్థితుల్లో ఉండేటప్పుడు అప్పుడు వీడికి ఒక రాయి లాగా దొరికిందన్నమాట. అక్కడ నదిలో సుడి లోపల రాయి దొరికింది. ఏంది రాయి దొరికిందని పట్టుకుంటే అది బెండులాగా తేలొచ్చి ఇన్ని బయటేసింది. బయటేసి ఒడ్డుకు వచ్చినప్పుడు ఇదేంది ఇట్లా మనం బయటకు వచ్చినామని చూసుకుంటే రాయ, నల్ల రాయ. ఏంది ఇది రాయి కొన్నదని చూస్తే ఇడు భయం వచ్చి ఊర్లోకి వచ్చేసి అందరినీ తీసుకొని వచ్చి చూస్తే రాయి కాదు, అమ్మవారు విగ్రహం. అంటే ఇంక లేపాలి కదా, బండ్లు కట్టుకొని వచ్చి లేపితే లేయలేదంట ఆవిడ. లేకపోయేకలకి ఏంది లేదు, పొద్దుపోయింది కదా పదండి, అప్పుడు ఏం దీపాలు కదా వెళ్ళిపోయినారంట. అప్పుడు ఈవిడ రాయి గడిగేటప్పుడు లేచి తూర్పు ముఖం పెట్టుకొని ఇట్లా దక్షిణం ముఖం పెట్టుకుని నిల్చుకునేసింది. ఇట్లా నిల్చుకునేసింది. అప్పుడు పొద్దున్నే అందరూ వచ్చారన్నమాట. పలానా దగ్గర విగ్రహం వదిలినాం కదా, పదండి చూద్దాము అనేసి వస్తే అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఈమె విగ్రహం లేచి అక్కడే అటు సైడ్ ఏటు పక్కన నిల్చొనేసింది. అప్పుడు గ్రామస్తులు తీసుకొని వచ్చి ఎక్కడ బాగుందా అని ఆమె అదే ముఖం ఆమె అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చి బాగా ఉండే దగ్గర ఎట్ట పెడతామనేసి అక్కడ నేను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ప్రతిష్ట ఆమె ఎక్కడైతే నిలవగలుగుతుందని వాళ్ళకి మనసు ఇచ్చిందో అక్కడ తీసుకొచ్చి ఆమె నిలిపారన్నమాట. అప్పుడు ఆమె అక్కడే ప్రతిష్ఠ చేసి ఇంకా ఆమెను అక్కడి నుంచి కదిలించలేరు. కదిలించాలంటే కదిలింపబడదు. అండి ఆలయం అండి ఇది దూరం నుంచి